హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం థీరం 1.6 అలాగే ఎక్సర్సైజ్ 1.4 ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలలో 1.1, 1.2, 1.3 ఎక్సర్సైజెస్ వచ్చేసి ఫినిష్ అయ్యాయి, ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్తో సహా చెప్పాము. సో ఇప్పుడు వచ్చేసి మనం థీరం 1.6 ఒకసారి చూస్తే, లెట్ P be a prime number if P divides a square then P divides a అని ఇచ్చినాము. అంటే దీని మీనింగ్ ఏంటంటే P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయినప్పుడు P divides a square అంటే దాని మీనింగ్ ఏంటంటే a స్క్వేర్ P డివైడ్ చేసినప్పుడు అలాగే a ని కూడా P డివైడ్ చేస్తుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్గా P వాల్యూ 5 అనుకున్నాము, ఇక్కడ a వాల్యూ వచ్చేసి 25 అనుకున్నాము. సో a స్క్వేర్ బై P డివైడ్ చేసినప్పుడు a స్క్వేర్ ని P డివైడ్ చేసినప్పుడు a ని కూడా P డివైడ్ చేయగలుగుతుంది అని థీరం ఇచ్చినాము. ఒకసారి చూద్దాం. a స్క్వేర్ అంటే 625 బై P వాల్యూ 5. సో మనకి 5 తో డివైడ్ అయితే 5 1s 5 2s 5 1s 5 5s, ఓకేనా. a బై P అంటే సో a వాల్యూ 25 కదా, 25 బై 5 అంటే 5 1s 5 5s, ఓకేనా. సో దీని ప్రకారంగా a స్క్వేర్ ని P డివైడ్ చేసినప్పుడు a ని కూడా P డివైడ్ చేయగలుగుతుంది అని ఈ థీరం ఇచ్చినాము. అలాగే ఇక్కడ వెరిఫై ద స్టేట్మెంట్ రూల్ అబౌవ్ P is equals to 2, P is equals to 5. పైన మనకు ఒక థీరం వచ్చింది కదా, దాని ప్రకారం దీన్ని కూడా వెరిఫై చేయండి అనుకున్నాం. ఇక్కడ చూస్తే P వాల్యూ 2, P వాల్యూ వచ్చేసి 5 అనుకున్నాం. దాని యొక్క ఫ్యాక్టర్స్ని డివైడ్ చేయగలుగుతుంది. అంటే ఇక్కడ P వాల్యూ 2 తీసుకున్నప్పుడు a వాల్యూ 2 అలాగే ఈయన నెంబర్స్ తీసుకుంటే సరిపోతుంది, 36 64 ఇవి మాత్రమే డివైడ్ చేయగలుగుతారు. సో a is equals to దీని నుంచి ఏమవుతుంది 1 2 3 5 6 7 8 9, ఓకేనా. సో a వాల్యూ 2 6 8 మాత్రమే డివైడ్ చేయగలుగుతుంది. సో అలాగే ఒకవేళ P is equals to 5 అయినప్పుడు a is equals to మనకి ఏ వాల్యూస్ పాసిబుల్ ఉంటుంది, ఓన్లీ 5 వచ్చినప్పుడు మాత్రమే. దెన్ a is equals to 5 చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే P is equals to 2 అయినప్పుడు P is equals to 2 తీసుకున్నప్పుడు ఏ వాల్యూస్ ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, 2, 6, 8 డివైడ్ చేయగలుగుతుంది, ఓకేనా. సో ఇప్పుడు జస్ట్ చూడండి, ఎగ్జాంపుల్ 7 చూస్తున్నారు అనుకోండి. షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. సో √2 ని ఇర్రేషనల్ తీసుకున్నాం. సో గివెన్ దట్ √2 ని ఇర్రేషనల్ అని చూడమని చెప్తున్నారు. లెట్ us assume that, సో ఫస్ట్ రేషనల్ అని అనుకున్నాం. లెట్ us assume that √2 is a rational. సో రేషనల్ అనుకున్నప్పుడు అది ప్రూవ్ కానప్పుడే ఇర్రేషనల్ అని ప్రూవ్ అవుతుంది, ఓకేనా. సో √2 is equals to రేషనల్ అని అనుకున్నాం కదా. సో therefore a by b అనుకున్నాం. రేషనల్ నెంబర్ a by b. హియర్ a, b ఆర్ కోప్రైమ్స్ అంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేవి రెండింటికి ఉండకూడదు కామన్గా, ఓకేనా. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే a by b హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 2 is equals to a square by b square that equals to 2b square is equals to a square. సో ఈ థీరం ప్రకారం 2 divides a square and b square also. అంటే ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకున్నాం, ఏమైనా అజ్యూమ్ చేసుకున్నాం, ab వచ్చేసి కోప్రైమ్ అవ్వాలి అని. అంటే కోప్రైమ్ అంటే మనకి ఎలాంటి ఫ్యాక్టర్, ఇప్పుడు b కి కామన్గా 2 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది, a కి కూడా కామన్గా 2 అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంది. సో therefore ఇప్పుడు మనం దీని ప్రకారంగా ఏం చెప్పొచ్చు, దిస్ కాంట్రాడిక్ట్స్ a fact that √2 is a irrational, ఓకేనా. సో దీని ప్రకారంగా మనం ఏం చెప్పొచ్చు, √2 అనేది ఇర్రేషనల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, దీని ప్రకారంగా సో మనం ఏమనుకుంటాం, 5 - √3 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అనుకుంటాం. సో అది రేషనల్కి ఈక్వల్ కానప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ అవుతుంది, ఓకేనా. సో a by b తీసుకుంటే ఇప్పుడు చూడండి మనకి, సో దీని అటు సైడ్కి దాని ఇటు సైడ్ పంపిద్దాము, ఓకేనా. a by b ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ √3 అటు సైడ్కి దాని ఇటు సైడ్ పంపించినప్పుడు 5 - a by b దట్ ఈక్వల్స్ టు √3. సో √3 ఈజ్ ఈక్వల్స్ టు సో ఎల్సిఎం తీసేస్తే 5b - a by b. ఒక విషయం బాగుందండి, √3 అనేది ఇది ఇర్రేషనల్,
బాగా తెలుసు. సో అలాగే ఇదంతా చూస్తే మనకి ఇది ఒక రేషనల్. ఎప్పుడైనా కానీ ఒక రేషనల్ ఇర్రేషనల్ ఈక్వల్ అవుతుందా? నాట్ ఈక్వల్ కదా. సో దేర్ఫోర్ 5 మైనస్ రూట్ 3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? ఇర్రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షో దట్ 3 రూట్ 2 ఈజ్ రేషనల్. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఏమనుకున్నామంటే a by b అనుకున్నాం. ఇట్ ఈస్ ఏ రేషనల్ అనుకున్నాం. సో ఇప్పుడు రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు a by b. సో ఈ 3 కూడా ఇటు సైడ్కి వస్తే ఇదంతా మనకి రేషనల్ అవుతుంది. బట్ ఇది ఇర్రేషనల్ కదా, రెండు ఈక్వల్ అని చెప్తాము. సో ఇది రేషనల్ అయినప్పుడు ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవ్వాలి, కానీ కాదు కదా. సో దేర్ఫోర్ 3 రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 చూడండి. సో దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు a by b అనుకున్నాం. హియర్ a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్. రెండింటికి కామన్గా ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉండకూడదు. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రూట్ 3 నెక్స్ట్ సైడ్ పంపిద్దాం. a by b మైనస్ రూట్ 3 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే 2 ఈజ్ ఈక్వల్స్ టు a by b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ a by b ఇంటూ రూట్ 3 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3. ఇప్పుడు చూడండి ఈ 2ని అటు సైడ్ పంపిద్దాము. సో దీన్ని ఇటు సైడ్ పంపిద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 2ని అటు సైడ్ పంపించి దీన్ని ఇటు సైడ్ పంపించాం అనుకోండి. సో a by b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు మనకి మైనస్ 2a రూట్ 3 a by b. సో ఇప్పుడు చూడండి 2 మైనస్ 3. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకుంటే సో a by b హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ -1 వస్తుంది. ఆ -1 ఇటు సైడ్ తెచ్చుకుందాం అంటే ఇక్కడ +1 అవుతుంది. దీన్ని అటు సైడ్ పంపిస్తే 2 రూట్ 3 a by b. ఓకేనా? సో ఇప్పుడు చూడండి దీన్ని ఏం రాసుకోవచ్చు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై b స్క్వేర్ అని రాయొచ్చా? ఎల్సిఎం తీసేస్తే. సో ఇక్కడ చూస్తే ఓవరాల్గా మనకి దీన్ని కూడా ఇటు సైడ్ పంపిద్దాం. రూట్ 3 ఒక్కటి ఇటు సైడ్ అటు సైడ్ పెట్టుకుని దీని మిగతా అంతా ఇటు పంపిస్తే b by a. సో డినామినేటర్లో 2 గా ఉంటుంది. b ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3. సో ఇక్కడ b క్యాన్సిల్. సో దేర్ఫోర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 2ab ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3. సో ఓవరాల్గా రూట్ 3 ఇది రేషనల్ నెంబర్. ఓకేనా? పాజిటివ్ ఇంటీజర్స్ ఇది రేషనల్ నెంబర్స్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి, కానీ ఇది రేషనల్ నెంబర్ కాదు కదా. సో దేర్ఫోర్ రూట్ 2 ప్లస్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? అది ఇర్రేషనల్ నెంబర్. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1.4 చూద్దామండి. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు చూడండి. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ అన్నారు. ఫస్ట్ మనం క్వశ్చన్కి ఎగ్జామ్లో ఆన్సర్ ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ ఇచ్చిన గివెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ వచ్చేసి లెటర్స్ అస్యూమ్ దట్ ఫస్ట్ దీన్ని ఒక రేషనల్ నెంబర్గా అనుకోవాలి. రేషనల్ నెంబర్గా ఇంపాసిబుల్ అన్నప్పుడు మాత్రమే అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా? సో లెటర్స్ అస్యూమ్ దట్ గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్. సో దేర్ఫోర్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు a by b. హియర్ a, b ఆర్ కోప్రైమ్ నెంబర్స్ అని అనుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 ఇంటూ a దట్ ఈక్వల్స్ టు a కూడా ఇటు సైడ్ పంపిస్తే సో రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు b బై a. సో దీని ప్రకారంగా b అండ్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ అయినప్పుడు b బై a అనేది రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవ్వాలి, కానీ కాదు. సో బట్ దిస్ కాంటాక్ట్ ద ఫ్యాక్ట్ దట్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని ఇలా స్టెప్ బై స్టెప్ మనం బాగా రాసినప్పుడు మాత్రం మార్క్స్ అనేవి ఎగ్జామ్లో ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సో మన ఎగ్జామ్లో ఎలా రాయాలంటే ఇలా రాయాలి. ఓకేనా? సో నార్మల్గా చెప్తాను, మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం ఇలా మన ప్రెజెంటేషన్ మాత్రం ఇలానే ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి సో దీన్ని కూడా మనం ఏమనుకుంటాము? రేషనల్ నెంబర్ అనుకుంటాము, అంటే a by b. సో దట్ ఈక్వల్స్ టు రూట్ 3 ఇక్కడే పెట్టేసుకొని a by b మైనస్ రూట్ 5. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 3 ఈజ్ ఈక్వల్స్ టు a by b హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ రూట్ 5 a by b. సో ప్లస్ b స్క్వేర్ అంటే 5. సో ఇక్కడ ఓవరాల్గా మనము
మొత్తం ఈ 5 ఇటు సైడ్ తెలిస్తే 3 minus 5 is equals to a by b whole square minus 2 root 5 a by b. So therefore దీన్ని ఇటు సైడ్ కి దాని ఇటు సైడ్ పంపేయండి. సో ఇది వచ్చేసి ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా మైనస్ 2 వస్తుంది కాబట్టి ఇటు సైడ్ వెళ్తే ప్లస్ 2 అవుతుంది. a by b whole square plus 2. So therefore 2 root 5 a by b is equals to a square plus 2b square by b square. సో ఇక్కడ చూడండి రూట్ 5 ని మాత్రమే ఇటు సైడ్ పెట్టుకొని మిగతా అటు సైడ్ పంపిస్తాం. a square plus 2b square by b square. సో ఇక్కడ 2 ఇటు సైడ్కి వస్తే డివిజన్గా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్ ఉంది కాబట్టి ఇటు సైడ్కి వచ్చేసరికి డినామినేటర్గా అవుతుంది. సో ఇక్కడ a by b అనేది ఇటు సైడ్కి వస్తే b by a అవుతుంది. ఓకేనా, ఇక్కడ b ఇక్కడ b క్యాన్సల్. therefore root 5 is equals to a square plus 2b square by 2ab. సో therefore దీని ప్రకారంగా చూస్తే సో ఇక్కడ మనకి a, b ఆర్ ఇంటీజర్స్, దెన్ a square plus 2b square by 2ab అనేది ఒక రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ అవ్వాలి, కానీ కాదు. సో therefore మనం లాస్ట్ ఫైనల్ స్టెప్ ఏం చేస్తాం, బట్ దిస్ కాంటాక్ట్స్ ద ఫ్యాక్ట్ ద root 5 is a irrational and also root 3 plus root 5 is a irrational number అని చెప్పాలి. సో ఓకేనా, సేమ్ యాజ్ ఈజీగా ఇలానే రాసుకోవాలి. ఫస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ ని మనం ఏమనుకోవాలి, a by b అనుకోవాలి. a by b కి ఈక్వల్ తీసుకోవాలి. సో 6 plus root 2 is equals to a by b. So therefore root 2 is equals to a by b minus 6. root 2 is equals to a minus 6b by b. సో therefore ఇక్కడ నుండి మనం డైరెక్ట్ గా రాసేయచ్చు, ఇంకా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కూడా అవసరం లేదు. సో ఏం చేస్తామంటే ఇక్కడ ఇది వచ్చేసి రేషనల్ నెంబర్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ నెంబర్. సో మనం తీసుకున్న అజంప్షన్ బట్టి రేషనల్ అవ్వాలి, కానీ అవ్వదు. సో ఎందుకంటే root 2 అనేది ఇర్రేషనల్. సో therefore 6 plus root 2 is a irrational number. సో root 5. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, root 5 is equals to a by b. ఓకేనా, సో ఇప్పుడు మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు 5 is equals to a square by b square. So therefore 5b square is equals to a square. Here 5 divides b square and also 5 divides a square. సో మనం జనరల్ గా a, b అనేవి ఒక కోప్రైమ్ నెంబర్స్ అని అనుకుంటాం, కానీ ఇక్కడ మాత్రం రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 5 అనేది వస్తూ ఉంది. సో therefore సో మన అసంప్షన్ అనేది రాంగ్. సో therefore root 5 is a irrational number. ఓకేనా, root 5 is a irrational number. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ లో లాస్ట్ క్వశ్చన్. సో దీని నుంచి అసంప్షన్ a by b అనుకుంటాం. సో root 5 is equals to a by b minus 3. ఈ ప్లస్ 3 ఇటు సైడ్కి వస్తే minus 3. సో therefore 2 root 5 is equals to a minus 3b by b. సో therefore ఈ 2 కూడా ఇటు సైడ్కి వస్తే డివిజన్ గా వచ్చేస్తుంది, a minus 3b by 2b. సో ఇక్కడ దీని ప్రకారం సో ఇది వచ్చేసి ఒక రేషనల్ నెంబర్ a, b ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అయినప్పుడు ఇదంతా మనకి ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఇది రేషనల్ నెంబర్ అవ్వాలి, కానీ root 5 అనేది రేషనల్ నెంబర్ కాదు కదా. సో therefore 3 plus 2 root 5 is a irrational number. ఓకేనా, is a irrational number. సో మనకి ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.4 లో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది, సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో సబ్ క్వశ్చన్ చూస్తున్నాము, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, ఎక్సర్సైజ్ 1.4 లో లాస్ట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ root p plus root q is irrational where p and q are prime. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రూట్ లోపల ఉండే వాల్యూస్ ప్రైమ్స్ అయినప్పుడు మాత్రమే అవి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి, సో ఇక్కడ root p plus root q is equals to ఒక రేషనల్ నెంబర్ అనుకుందాం, అంటే a by b అని తీసుకుందాం. ఇప్పుడు root q వచ్చేసి అటు సైడ్ పంపిస్తే మైనస్ root q అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, టూ సైడ్స్ వచ్చేసి స్క్వేర్ చేస్తే సో root p whole square is equals to a by b minus root q whole square. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, a minus b whole square is equals to a square minus 2ab plus b square. దాని ప్రకారంగా దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తాం. p is equals to a by b whole square minus 2ab. సో 2 root q ab a by b plus b square అంటే root q whole square అంటే q అవుతుంది. ఓకేనా, సో దీని ప్రకారంగా సో p is equals to a square by b square minus 2 root q a by b plus q.
సో ఈ ప్లస్ q టు సైడ్ తెప్పిద్దాం. సో p మైనస్ q ఇట్ ఈస్ ఈక్వల్స్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ మైనస్ 2 రూట్ q a బై b. సో ఇప్పుడు ఓవరాల్ గా రూట్ q ఇటు సైడ్ నుంచి మిగతా అంతా ఇటు సైడ్ పంపిస్తాము. సో p మైనస్ q. సో ఇక్కడ మనకి ఇది కూడా ఇటు సైడ్కి వస్తే a స్క్వేర్ బై b స్క్వేర్ ఇంటూ, సో ఇది కూడా ఇటు సైడ్ తెప్పిద్దాము. సో ఇట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్, సో మైనస్ అనేది కామన్గా రెండు దానిలో మైనస్ కామన్గా తీసేస్తే మైనస్ p. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది మైనస్ p ప్లస్ q ప్లస్ a స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 రూట్ q a బై b. ఇక్కడ చూడండి బోత్ సైడ్స్ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి చూడండి 2 root q is equals to a by into a by b is equals to q minus p plus a square by b square. Okay na? So root q మాత్రం ఇటు సైడ్ పెట్టేసి root q is equals to q minus p plus లేకుంటే ఎల్సిఎం తీసేస్తే b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై b స్క్వేర్. సో ఇక్కడ ab వచ్చేసి ఇటు సైడ్కి వచ్చేసి b బై a, ఇక్కడ 2 వచ్చేసి ఇటు సైడ్కి వస్తే డినామినేటర్లోకి వస్తుంది, న్యూమరేటర్లోకి ఉంటే డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ ఈబీ వచ్చేసి క్యాన్సిల్ అయిపోతే q ఈజ్ ఈక్వల్స్ టు q మైనస్ p b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2ab. సో therefore a comma b are integers. సో ఇదంతా మనకి ఏమవుతుంది, ఇదంతా మనకి రేషనల్ అవుతుంది. ఇది రేషనల్ అయినప్పుడు సో q మైనస్ p ఇంటూ b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2ab ఈజ్ ఏ రేషనల్. సో ఇది రేషనల్ అయినప్పుడు రూట్ కూడా సో రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ అవ్వాలి. బట్ మనకు బాగా తెలుసు q అనేది ప్రైమ్ నెంబర్ అన్నారు. p q ఆర్ ప్రైమ్ నెంబర్స్ అయినప్పుడు ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, సో ఇది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ దిస్ కాంట్రాడిక్ట్ fact that సో మనకి ఏమి ఇచ్చిన క్వశ్చన్ లో రూట్ p ప్లస్ రూట్ q ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఓకేనా? సో ఈజ్ ఇర్రేషనల్ అని డైరెక్ట్ గా ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ ఒక సైడ్ అయితే ఇప్పుడు అడిషన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ద సమ్ ఆఫ్ 2 కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సమ్ ఆఫ్ 2 లేదా సబ్ట్రాక్షన్ లేకుంటే సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ ఒక ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గా మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 2 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అనేది ఇంటీజర్ అవుతుంది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఆల్సో ఒక ఇంటీజర్ అవుతుంది. ఓకేనా? అది కూడా మనకు రెండు ఇర్రేషనల్ నెంబర్ని ప్రోడక్ట్ చేసినప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే డివిజన్ కూడా తీసుకున్నారనుకోండి, డివిజన్ కూడా తీసుకుంటే సో అది కూడా మనకి ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే అన్ని కేసెస్లోనా అంటే అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో అది ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడికి ఎక్సర్సైజ్ 1.4 అనేది ఫినిష్. నెక్స్ట్ వీడియోలో మనం లాగరిథమ్స్ అలాగే 1.5 వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. Please like, share and comment our videos.